ప్రభు నామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, నెబుకద్నెజరుకు కలలో కనబడిన ఒక బ్రహ్మాండమైన చెట్టు. నెబుకద్నెజరుకు కలలో కనబడినటువంటి ఒక బ్రహ్మాండమైన చెట్టు గురించి ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటి 3 వచనాల్లో రాజు చేసిన ప్రకటన చూస్తాం. 4వ వచనం నుంచి 18వ వచనం వరకు రాజు తన కలను దానియేలుకు చెప్పాడు. 19 నుంచి 27వ వచనం వరకు కల యొక్క భావాన్ని దానియేలు చెప్పాడు. ఆ తర్వాత వచనాల్లో సంవత్సర కాలం గడిచిన పిమ్మట రాజుకు కలలో చెప్పినట్టుగా సంభవించుట, రాజు పరలోకమందున్న దేవుడే ఆయనే నిజమైన వాడని గ్రహించి విశ్వసించి దేవుని గూర్చి సాక్ష్యం ఇచ్చి స్తుతించుట ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఏంటంటే, ఉపదేశం కంటే కూడా శిక్ష మేలుకరమైనది అని తెలియజేస్తుంది. ఉపదేశము కంటే శిక్ష మేలు చేస్తుంది. చాలాసార్లు మనం కూడా ఉపదేశించబడతాం. ఆ ఉపదేశాన్ని పెద్దగా పట్టించుకో. అలాగే చెబుతారని కొన్నిసార్లు కొట్టివేసే వాళ్ళు ఉంటారు. ఇలా ఎవరు చేయగలరు అనేవాళ్ళు ఉంటారు. ఇలాగ రకరకాలైనటువంటి విధానాలతో దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు ఉంటారు, ఉపదేశాన్ని. కనుక కొన్నిసార్లు దేవుడు ఉపదేశంతో పాటు ఉపదేశం ఇస్తాడు. ఉపదేశంలో మనం పదే పదే ఉపదేశించినప్పుడు మారితే పర్వాలేదు, మారకపోతే తప్పనిసరిగా శిక్ష పెడతాడు. ఆ శిక్ష ద్వారా అయినా మనం ఖచ్చితంగా మార్పు చెందుతాం. ఈ కల వచ్చిన తర్వాత సంవత్సర కాలం ఇచ్చాడు దేవుడు అతనికి. అతని మనసు మారి దేవుడు చెప్పినట్టుగా నడిచి ఉంటే ఖచ్చితంగా అతనికి ఆ దుస్థితి సంభవించకుండా ఉండేది. కానీ తాను ఆ తరుణాన్ని సద్వినియోగం చేసుకోలేదు. మరి అధ్యాయం యొక్క సారాంశం మరొకటి ఏంటంటే, గర్వం చాలా ప్రమాదకరమైనది. చాలా ప్రమాదకరమైనది. గర్విష్ఠులు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అందులో ఒకడు మహాగర్విష్ఠి ఎవరంటే అపవాది. ఆ గర్వం వల్ల వాడు పతనమైపోయాడు, నాశనం అయిపోయాడు. తనకున్న ఆధిక్యతలని కోల్పోయాడు. నిత్య శిక్షకు పాత్రుడయ్యాడు. యెషయా గ్రంథంలో 14వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుంచి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి,
నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములు పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా అని అతని గురించి తలపోస్తారు. తేజో నక్షత్రమా అంటే లూసిఫర్. పరిశుద్ధ గ్రంథంలో దేవదూతల్ని నక్షత్రములు అని కూడా పిలిచారు. నక్షత్రములు సీసెరాతో యుద్ధం చేశాయి అని న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతాం. నక్షత్రములు అనగా దేవుని దూతలు. దేవుని దూతల్లో ముఖ్యమైన వాడిని దేవుడు నియమించాడు. వాడి పేరే లూసిఫర్, తేజో నక్షత్రం. ఆడు వేకువ చుక్క అన్నమాట. వాడికి దేవుడు ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. అంటే దేవదూతలందరి మీద వాడికి అధికారాన్ని ఇచ్చాడు. అయితే వాడేం చేశాడంటే, దేవుడు కోట్ల కొలదిగా దేవదూతలను చేశాడు. లెక్కకు మనం లెక్క పెట్టలేం అన్నమాట. మన లెక్కకు అందనంత మంది దేవదూతల్ని ఒకేసారి ఒకే దినాన్ని చేసేసాడు. వారిలో కొందరిని ముఖ్యులుగా పెట్టాడు. అందులో ముఖ్యుడు ఎవరంటే ఈ లూసిఫర్ అన్నమాట. ఈ వేకువ చుక్క, తేజో నక్షత్రం. వీడికి ముఖ్యమైన స్థానాన్ని ఇచ్చాడు. ముఖ్యమైన స్థానం. ఆ ముఖ్యమైన స్థానం వాడు చూసుకుని, అంటే ఏంటంటే వాడి ఉద్దేశం, దేవదూతలందరూ కూడా వీడు చెప్పినట్టుగా వినాలి. దేవదూతలందరికీ లీడర్ అన్నమాట వీడు. అయితే వీడికి ఒకరోజు దుర్బుద్ధి పుట్టింది. ఏంటి ఆ దుర్బుద్ధి అంటే, అప్పటి వరకు నమ్మకస్తుడేవాడు. వాడి మనసులో ఒక దుర్బుద్ధి, ఒక చెడ్డ ఆలోచన పుట్టింది. ఏంటంటే, నేను సింహాసనం మీద నుంచి నన్ను సృష్టించిన వాడిని తోసేసి, నేనే రాజునైతే, నేనే ప్రభువునైతే, నేనే సమస్తమైతే ఎంత బాగుండును అనుకుని అనేక మందిని వాడి వైపు త్రిప్పుకొని వాడు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభువు వాడిని పదవి నుంచి తీసేసి పరలోకంలో వాడికి వాడి అనుచరులకు చోటు లేకుండా క్రిందకు తోసేశాడు, జలములలోకి తోశాడు. వాడేమనుకున్నాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని అనుకున్నాడు. తాను సృష్టించిన సృష్టికర్తకు సమానంగా వాడు ఉండాలని ఆశించాడు. వాడు అలా ఉండగలడా? ఉండలేడు. వాడు దేవుడిలాగా పరిపాలించగలిగిన సామర్థ్యం వాడుకుందా? లేదు. అదనమాట వాడు చేసిన పని, గర్వం. అందుకే పరలోకంలో స్థానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆకాశ మండలమందు ఉన్నాడు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం అని చదువుతాం మనం ఎఫెసీ పత్రికలో. వాడు ఆకాశంలో ఉన్నాడు ప్రస్తుతానికి. ప్రభువు రెండో రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు
వాడు ఆకాశం నుంచి భూమి మీద పడతాడు. దేవదూతలు వచ్చి వాడితో యుద్ధం చేసి ఆ ప్లేస్ వాడి అనుచరులను ఖాళీ చేయిస్తారు. ఆ తర్వాత వాడు భూమి మీద పడతాడు. ఆ తర్వాత వాడిని 1000 సంవత్సరాలు ప్రభు బంధిస్తాడు సాతాను. 1000 సంవత్సరాలు బంధిస్తాడు. ఆ తర్వాత మరలా విడుదల చేయబడతాడు. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు ముందు వాడు అగ్నిగుండంలో వేయబడతాడు. అది వాడి గతి. వాడు ఎన్ని విధాలుగా అయితే హెచ్చించుకుంటానో నన్ను నేను అనుకున్నాడో అన్ని విధాలుగా వాడు దిగజారిపోయాడు. చివరికి నరకంలో ఒక మూలకు త్రోయబడ్డాడు. ఆడిని చూసిన వాళ్ళందరూ నిదానించి చూస్తూ, ఎవడీడు? భూమిని కంపింపజేసిన వాడు కదా, రాజ్యాలను వణికించినవాడు కదా, లోకమును అడవిగా మార్చినవాడు కదా, దాని పట్టణాలను పాడు చేసినవాడు కదా, తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు వెళ్లకుండా ఆపినవాడు ఇతడే కదా అని అతని గురించి మాట్లాడుకుంటారు. అది వాడి గతి. కారణం, దానికి గల ప్రధానమైన కారణం గర్వం. అరే ప్రభువా, నీవు నన్ను సృష్టించావయ్యా, నేను నీ సేవకుడుగా ఉండాలి, అందుకే నన్ను నియమించావు. ఇదిగో ఈ నీ సేవకులందరి మీద నాకు అధికారాన్ని, పెత్తనాన్ని ఇచ్చావు. నీకు రుణపడ్డానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నీకు లోబడి ఉంటానని వాడు అనాలి. కానీ దేవుడు వాడికి ఇచ్చిన స్వేచ్ఛను బట్టి వాడు అలా అనకుండా దేవుని మీద తిరుగుబాటు చేశాడు. కానీ కొందరు దూతలు ఆయనకు విధేయులై ఉన్నారు. గబ్రియేలు, మిఖాయేలు ఇలాంటి వారు. అది జరిగినటువంటి సంఘటన. దానికి గల కారణం ఏంటి? ఒక నక్షత్రంగా, దేవుని సేవకుడుగా, దేవుని ఎదుట పరిచర్య చేసేవాడుగా, దేవునికి రుణపడి ఉండాల్సిన వీడు దేవుడు తనకిచ్చిన స్వేచ్ఛను బట్టి గర్విష్టి అయి ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. చేయాలనుకున్నాడు. ఆ టైంలో ప్రభు వాడిని క్రిందకు పడేశాడు. అది జరిగినటువంటి సంఘటన. దానికి గల కారణం గర్వం. అలా ఇంకా చాలామంది ఉన్నారు గర్విష్ఠులు. దేవుని భక్తుల్లో కూడా గర్విష్ఠులు ఉన్నారు. ఉజ్జియా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం చూస్తే, ఉజ్జియా దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుడు ఎవరికైతే నియమించాడో ఆ పనిని వాళ్ళతో చేయనివ్వక తానే చేయడానికి సిద్ధపడిపోయాడు. ధూపవేదిక దగ్గర నిలబడి ధూపవేదికతో ధూపం వేయాలని దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. అసలు ఆ పని ఎవరిది? ఆనాటి కాలంలో యాజకులది. వాళ్ళు చేయాలి ఆ పని. కానీ తాను గర్వించి అలా చేశాడు. అందుకే ఏమైందో తెలుసా? నొసట కుష్ఠరోగం పుట్టింది. చచ్చేంత వరకు కుష్ఠరోగంతోనే బాధపడ్డాడు. దానికి గల కారణం కూడా అతని గర్వం. అందుకే అతను గర్వించాడు అని మనం చదువుతాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 15-16 వచనాలు. 15-16 వచనాలు మనం చూస్తే 16వ వచనం, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. జీవితకాలం అంతా కుష్ఠిరోగిగా మిగిలిపోయాడు. చచ్చేంత వరకు ఆ రోగం అతన్ని వదిలిపెట్టలేదు. దానికి గల కారణం కూడా గర్వం. ఇది ఈ అధ్యాయం యొక్క సారాంశం.
ఈ అధ్యాయం యొక్క సారాంశం. మరి రాజు ప్రకటన మనం చూస్తున్నాం మొదటి 3 వచనాల్లో. రాజు చేసిన ప్రకటన ఇది ఈ అధ్యాయంలో తనకు సంభవించినటువంటి సంగతులు అన్నీ జరిగిన తర్వాత మళ్ళీ అతనికి మానవ మనస్సు వంటి మనసు వచ్చిన తర్వాత తాను పరలోకమందున్న దేవుని ఆధీనంలో ఉన్నానని, ఆయన ఎవరికి అధికారాన్ని ఘనతనిస్తే వాళ్ళు దాన్ని పొందుకుంటారని ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు సంగతులన్నీ చెప్పాడు. ఒకసారి 3 వచనాలు చదువుదాం. రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ సెలవిస్తున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగింది. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. ఇది బైబిల్ భాష. మరి ఇలాంటి మాటలు రాజు పలుకుటాన్ని గూర్చి ఒక అన్యుడైన రాజు ఎలా మాట్లాడగలుగుతున్నాడు అని కొందరు బైబిల్ పండితులే ప్రశ్నిస్తున్నారు. ఇందుకు జవాబు ఏంటంటే, దానియేలుతో రాజునకు గల పరిచయాన్ని బట్టి ఇలా మాట్లాడుతున్నాడు అని మనం చెప్పచ్చు. రాజు గర్వించిన కారణాన్ని బట్టి రాజుకు పశువు వంటి మనసు వచ్చింది. తర్వాత అతడు పశ్చాత్తాపడి మారు మనస్సు వచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసం గలవాడై దేవుని తట్టు తిరిగి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత రాజుగారు యెహోవా యొక్క నిజమైన భక్తుడైనట్లు చరిత్రలో మనం తెలుసుకోవచ్చు. దేవుడు మానవ జీవితంలో ఇటువంటి అద్భుతాలు జరిగించగలడు. రాజు తన్ను తాను తగ్గించుకున్న పిమ్మట తగ్గింపు జీవితంలో ఇంకా మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు తనను గురించి మరింత లోతైన జ్ఞానంలోనికి దేవుడు నడిపించినటువంటి తీరు ఈ అధ్యాయం మనకు వెల్లడి చేస్తుంది. దీనిని చక్రవర్తి రాజ్యమందంతటా చాటించాడు. సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడు వారికి చెప్పాడు. అందుకే లోకమందంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకు, ఆయా భాషలు మాట్లాడు వారికి తెలియపరిచాడు. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములు, సూచక క్రియలు మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగాను అంటున్నాడు. మహోన్నతునకు దేవుని యొక్క అద్భుతాలు, సూచక క్రియలు తెలియజేశాడు. కీర్తనకారుడు 66లో కూడా అదే అంటాడు. 66వ కీర్తన 1వ వచనం నుంచి, సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి, ఆయన నామ ప్రభావమును కీర్తించుడి, ఆయనకు ప్రభావమును ఆరోపించుడి, ఆయనను స్తోత్రించుడి, ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ వద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నేను కీర్తించు. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, రండి దేవుని ఆశ్చర్య కార్యాలు చూడడానికి రండి, ఆయన జరిగించు కార్యాలు మీకు చెబుతానంటున్నాడు. కాబట్టి మన పట్ల దేవుడు చేసిన అద్భుతాలని మనము లోకానికి తెలియపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. ఒకసారి రక్తస్రావం గల రోగం కలిగినటువంటి స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుద్దనే విశ్వాసంతో వచ్చింది.
అలా చేసి స్వస్థ పొందింది. కానీ ఆమె రహస్యంగా ఉండిపోయింది. అందుకే ప్రభువు నన్ను ముట్టినది ఎవరు అని అడిగినప్పుడు ఆమె ముందుకు వచ్చి సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పింది. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రభు మనలో కలిగించిన గొప్ప మార్పును, మనకు ప్రభు అనుగ్రహించిన రక్షణను, ప్రభు మనకు చేసిన కార్యాలను, మనలో కలిగిన మార్పును మనం లోకానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ఉంది. శానా దెయ్యములు వదిలిపోయిన వాడు ప్రభువుతో ఉండడానికి ఇష్టపడ్డాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం మొదటి నుంచి. నేను కూడా నీతో పాటు వస్తాను, నీతో ఉంటాను అన్నప్పుడు ప్రభు అన్న మాట ఏంటంటే, నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజేయమని చెప్పాడు. అప్పుడు వాడు వెళ్ళి తెకపొలి అనేటువంటి ప్రాంతం అంతటా ప్రకటించాడు. తెకపొలిలో 10 పట్టణాలు ఉన్నాయి. ఆ 10 పట్టణాల్లో అతడు తనను గూర్చి ప్రకటించినప్పుడు, ఇదిగో ఒకప్పుడు దెయ్యములు పట్టిన వాడిని, నా స్థితి ఇది, కానీ ప్రభువు నన్ను మార్చాడు, ప్రభువు నన్ను రక్షించాడు, ప్రభువు నన్ను విడిపించాడని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళెంతో ఆశ్చర్యపడ్డారు. అందుకే ఇక్కడ అంటున్నాడు నెబుకద్నెజరు 3వ వచనంలో, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. యోహాను సువార్తలో మనం చూస్తే ఆయన 7 సూచక క్రియలు చేశాడు యోహాను సువార్తలో. అందులో మొట్టమొదటిది నీళ్లను ద్రాక్షారసముగా మార్చుట. ప్రభువు మార్పు కలగజేయువాడు. సూచక క్రియలు అన్నమాట ఆ యోహాను సువార్తలో ఉన్నటువంటి. లాజరును తిరిగి బ్రతికించుట, మరణించిన వారిని, మరణానికి పాత్రులైన వారిని విడిపిస్తాడనేటువంటి సూచన మనకు అక్కడ కనిపిస్తుంది. అలాగా సూచక క్రియలు చేసేవాడు ఆయన. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అంటాడు. అందుకే రాజు, అన్యుడైన రాజు. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. కాబట్టి దేవుడు మానవ జీవితంలో సూచక క్రియలు చేయగలడు, మార్పును కలగజేయగలడు, అద్భుతాలు చేయగలడు. ఇంకా అంటాడు, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచున్నది అంటాడు. కాబట్టి దేవుని రాజ్యం శాశ్వతమైనది, ఆయన రాజ్యము తరతరాలు నిలిచేది. ఎప్పుడో ప్రభు వచ్చినప్పుడు 2000 సంవత్సరాల క్రితం, 2026, 25, 26 సంవత్సరాల క్రితం ఆయన భూలోకానికి వచ్చాడు. వచ్చి మానవులందరికీ ప్రబోధాలు చేశాడు, పరలోక రాజ్య సంబంధమైన సంగతులు చెప్పాడు, ఆయన రాజ్యాన్ని గురించి చెప్పాడు. ఇప్పుడు ఆయన రాజ్యము దేవుని సంఘం. ఆ తర్వాత ఆయన రాజ్యము 1000 ఏండ్ల పరిపాలన రాజ్యం. ఆ తర్వాత ఆయన రాజ్యం నిత్య రాజ్యం, తరతరాలు యుగాలు మనం అందులో నివసిస్తాం. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వతమైనది అంటున్నాడు. ఈనాడు మనం కూడా ఆయన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాం. ఆయన రాజ్యములో నిలిచి ఉన్నాం. ఆయన రాజ్య పౌరులు మనం. ఆయన రాజ్య పౌరులు, రహస్య పౌరులు. ఆయన రాజ్యం రహస్యంగా ఉంది ప్రస్తుతానికి ప్రపంచమందంతటా. ప్రత్యక్షంగా 1000 ఏండ్ల పరిపాలనలో ఆయన తన రాజ్యాన్ని, ఈ సర్వలోకాన్ని పరిపాలిస్తాడు. మిగిలిన రాజ్యాల యొక్క అధికారము అంతరించిపోతుంది. మానవ రాజ్యము పతనమైపోబోతుంది. దేవుడి రాజ్యము
వస్తూ ఉంది. దాని కొరకు మనం ఈ లోకంలో ఎదురు చూస్తున్నాం. అందుకని అడుగైనా మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అన్నాడు ప్రభు. ఇక్కడతో ఈ అధ్యాయాన్ని ఆపుదాం. ప్రభు చిత్తమైతే రేపటి దినం మిగిలిన భాగాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.